పంచమి నాడు పాము పాలు తాగుతుందని పుట్టల పాలు పోస్తేనే కొందరు భక్తి అని నమ్ముతారు, ఇంకొందరు మూఢ నమ్మకం అని అంటారు. కనబడని పాము పాలు తాగుతుందంటే నమ్మనోళ్ళు ఈడ కనిపించే విగ్రహం నీళ్లు తాగుతుందంటే నమ్ముతారు. అందుకే కళ్ళ గట్టినట్టు చూపియనికి గీ వీడియో పట్టుకొచ్చిన. ఇక చూసినాక అనుర్రి ఏమంటారు. ఇప్పుడు వారాహి నవరాత్రులు అవుతున్నాయి కదా, పవన్ సార్ కూడా వారాహి అమ్మ మాల వేసుకొని దీక్ష చేస్తుండు. గట్ల చాలా మంది ఇండ్లనే విగ్రహం పెట్టుకొని పూజలు చేసుకుంటారు. అట్లా విశాఖ సింహాద్రిపురంలా గీ అక్క కూడా వారాహి అమ్మ విగ్రహం పెట్టి పూజలు చేస్తుంది. అయితే వాళ్ళ ఇంట్లో పెట్టిన వారాహి అమ్మ విగ్రహం నీళ్లు తాగుతుందట. ఆగో విగ్రహం నీళ్ళు తాగుడైంది, మమ్మల్ని పిచ్చోలని చేస్తున్నావా ఎట్లా అని తిట్టుకోకుర్రుల్లా. కావాలంటే మీ కళ్ళతోటి మీరే చూడుర్రి. ఆ శంషలున్న నీళ్లు అమ్మ విగ్రహం నోటికాడ పెట్టంగానే ఎట్లా మాయమైనయో నోటితో చెప్తే ఎవ్వరు నమ్మకుట మాటలు కొట్టివాడేస్తారని గిట్ల వీడియో తీసి పెట్టిర్రు. ఇక ఇది చూసి అమ్మ వారాహి అమ్మకు జై, ఆమె మహిమ ఇదంతా అని కొందరంటే చల్ ఇందులో మతలబ్ ఉంది, లేకుంటే విగ్రహం నీళ్ళు తాగుడైంది, ఆ విగ్రహంకు ఏదో లాజిక్ ఉంది అని ఇంకొందరు కొట్టివారేస్తుర్రు. చందు 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 ఇంత బాధమ్మా నేను నన్ను కూడా తీరువు నిన్ను తీసిన చందు నువ్వు కాలి అమ్మా ఎంత బాధ అవుతుందమ్మా అమ్మ తాగిపించుకోండి నువ్వు తాగిపించుకొని అబద్ధం అట్లా నాన్న మాట పెట్టండి దగ్గర పెట్టండి మహేష్ చెప్పండి, అక్కడ పరిస్థితి ఎట్లుంది? వరదలతోని ఎసొంటి గోసలు వచ్చినాయి, పబ్లిక్ ఏమంటారు, మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటిది అని మేము ఈడ స్టూడియోలో కూర్చొని అడుగుడే ఆలస్యం. నీళ్ళ నిలబడైనా కానీ రిపోర్టింగ్ ఇచ్చి వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తుంటారు రిపోర్టర్లు. కొన్నిసార్లు డేంజర్ అని తెలిసినా కూడా కొలువు కోసం రిస్క్ చేస్తుంటారు. అగో అట్లా పోయే గీ రిపోర్టర్ అన్న గింత తిప్పల పాలైండు పాపం. అస్సాంలో వరుస పెట్టి కురుస్తున్న వానలతోని వరద వారుతున్నది, నదులు నిండి దుంకుతున్నాయి. దాంతో మస్తు మంది పబ్లిక్ తీరొక్క తిప్పలు వాడుతురని రిపోర్టింగ్ ఇస్తందుకు పోయిన రిపోర్టరే పరిశాన్ పాలైండు పాపం. ఇగో ఇట్లా నది అంచుకు నిలబడి రిపోర్టింగ్ ఇచ్చుకుంటూ అట్లనే నీళ్ళలా పడ్డాడు. అమ్మ ఇంకా నాయి మీతోచ్చు కాబట్టి బయటకు వచ్చిండు బానే. ఆ చెయ్యి అందుకొని రా అన్న బయటికి దబ్బున. ఆగో మళ్ళా పడ్డాడుగా. అయ్యో జర ఇట్లనే చేసి రా అన్న బయటికి దబ్బదబ్బా. ఆగో చెయ్యి అందించిన వాళ్ళనే నీళ్ళ గుంజుతట్టున్నావుగా. అమ్మయ్య మొత్తానికి ఒడ్డెక్కిండయా. లేచిన గడే మంచిగుంది కాబట్టి బట్టలు పచ్చిగా బయట పడ్డాడు గాని ఆయనతో నదిలో వరద ఎక్కుంటే ఏడదేలునో అన్న. అందుకే నీళ్ళ కాడ వరదలున్న కాడ డబుల్ జాగ్రత్తతో ఉండాలి ఏమంటున్నాం. উপায় নহোৱা অৱস্থা